కష్టపడ్డా పైకి వచ్చా అంటూ సోషల్ మీడియా స్టార్ గా మారిన చామకూరి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు ఓ బర్త్డే వేడుక వేదికైంది. బర్త్డే వేడుకల్లో మల్లారెడ్డి ఓపెన్ అయ్యారు. తాను పార్టీ వీడినా మీరందరూ తనతోనే ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీకి టాటా చెప్పబోతున్నారన్న సంకేతంగా నడిచింది. నిజంగా ఆయన పార్టీ వీడతారా? ఇదే జరిగితే ఆయన ఏ పార్టీ గోడ దూకుతాడు? బీజేపీనా లేదా కాంగ్రెస్? ఇక రేవంత్ తో వైరంతో కాంగ్రెస్ దారులు క్లోజ్ అయ్యాయి అన్నది మరో ప్రచారం. ప్రత్యామ్నాయం బీజేపీని. అందుకు లైన్ క్లియర్ అయిందా? అయితే ముహూర్తం ఎప్పుడు? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్న చర్చ. అసలు ఆయన బర్త్డే పార్టీలో ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. నన్ను మర్చిపోతుంది. నేను పాతగా టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయాలని అనుకున్నామని మల్లారెడ్డి కోడలు గతంలో ప్రీతిరెడ్డి చెప్పారు. టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా పోటీ చేసేవాళ్లమని ఆమె వెల్లడించారు. బాగుంటుందని అనుకున్నాం because we know that it's going to be a winning seat. So we thought it, and moreover that we want, I mean basically you know, at this point of time we are not thinking anything which is about politics. Last time okavela BJP nunchi MP ticket vaste బాగుంటుందని అనుకున్నాం because we know that it's going to be a winning seat. So we thought it, and moreover that we want, I mean basically you know, at this point of time we are not thinking anything which is about politics. Last time okavela గతంలో ఒకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి బీజేపీ ఆఫీస్ కి వెళ్లడంపై అప్పట్లో చర్చ జరిగింది. తన మనవరాలి పెళ్లికి కిషన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఆ రోజు మల్లారెడ్డి వెళ్లారు. మల్లారెడ్డి బీజేపీకి ఏ హామీలు ఇచ్చి ఉండవచ్చు అనే చర్చ జరుగుతోంది. ఫ్యామిలీలో ఎంతమందికి బీజేపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది? మల్లారెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తారా లేక ఎమ్మెల్యేగానా? బీఆర్ఎస్ కి మల్లారెడ్డికి ఎక్కడ చెడింది? మంత్రిగా పనిచేసిన బీజేపీలో ఇంకా పెద్ద పెద్ద పదవులు ఆశిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సోషల్ మీడియాలో స్టార్ గా అయిన మల్లారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా అనే చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉందంటారా? చామకూరి మల్లారెడ్డి తాజాగా ఒక బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. బర్త్డే అంటే అనుచరి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసుకుంటూ ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ వీడినా మీరందరూ నాతోనే ఉండాలనేటువంటి సంకేతం ఇచ్చారు. అయితే నిజంగా ఇప్పుడు అది బర్త్డే పార్టీనా వీడ్కోలు పార్టీనా అనేటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పాలమ్మినా పూలమ్మినా కష్టపడి ఈ స్థాయికి వచ్చా అంటూ తనదైన శైలిలో కోట్లాది మందికి గుర్తుండిపోయినటువంటి మాజీ మంత్రి చామకూరి మల్లారెడ్డి ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అనుచరుడి బర్త్డే వేడుకల్లో చేసిన ఒకే ఒక్క వాక్య ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయాల్లో కొత్త చర్చకు కూడా తెరలేపింది. నేను పార్టీ మారినా మీరందరూ నాతోనే ఉండాలి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మల్లారెడ్డి నిజంగానే పార్టీ మార్పునకు సంకేతాలు ఇచ్చారా లేక కార్యకర్తల్లో ధైర్యం నింపే క్రమంలో చేసిన వ్యాఖ్యలుగా అర్థం చేసుకోవాలా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబితే గనక ఆయన తదుపరి గమ్యం ఎక్కడ? కాంగ్రెస్ కి వెళ్తారా, బీజేపీకి వెళ్తారా అన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో
జోరుగా నడుస్తా ఉంది. అయితే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత దూకుడుగా కనిపించినటువంటి నాయకుల్లో ఒకరు మల్లారెడ్డి అని కూడా చెప్పొచ్చు. తనదైన మాట తీరు, వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపుతో పార్టీకి ప్రచారకర్తగా కూడా నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనేటువంటి చర్చ సాగింది. అయితే ఆయన అనుచరుడి బర్త్డే వేడుకలకు చేసినటువంటి ఈ వ్యాఖ్య ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. అంటే కేవలం ఇది సాధారణ వ్యాఖ్యనా, లేకుంటే మాటల్లో మాట్లాడుకుంటూ ఆయన కామెడీగా అన్నారా, లేకుంటే నిజంగానే ఆయన పార్టీ వేడే క్రమంలో కూడా ఆయన భావోద్వేగంతో మాట్లాడారా అనే రకరకాల చర్చలు కూడా సాగుతున్నాయి. బీఆర్ఎస్ లో మల్లారెడ్డి ప్రాధాన్యత గతంలో పోలిస్తే తగ్గిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్య సంకేతంగా అంటే పార్టీ మార్పునకు సంకేతంగా నిలుస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. అయితే ఒకప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ముందుండేటువంటి మల్లారెడ్డి ఇటీవల కీలక రాజకీయ పరిణామాల్లో అంతగా కనిపించడం లేదని పరిశీలకులు కూడా చెప్తా ఉన్నారు. అయితే నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి కూడా కేటీఆర్ తో పాటు చాలా మంది ముఖ్య నేతలు వెళ్లారు. కానీ అందులో మల్లారెడ్డి కనిపించలేరు. ఆ కార్యక్రమే కాదు, అంతకుముందు కీలక సమావేశాల్లో కూడా మల్లారెడ్డికి ప్రాధాన్యతగా పెద్దగా లేదనేటువంటి చర్చ కూడా సాగింది. అందుకు ఆ పరిణామాలన్నిటికీ కూడా నిన్న తాజాగా మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా పార్టీ మార్పునకు ఈ పరిణామాలన్నీ కూడా సంకేతంగా నిలుస్తున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే గతంలో మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి కోల్పోయిన తర్వాత ఆయన కర్ణాటక వెళ్లడం, డీకే శివకుమార్ ని పదే పదే కలవడం వంటి పరిణామాలు ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తారని కూడా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే అప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు, ఈయన కూడా పార్టీ వీడుతున్నారనేటువంటి ప్రచారం జోరుగా సాగినటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో మల్లారెడ్డికి వైరం ఉండడం, అది కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి బ్రేకులు వేశాయనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన ఆ వార్తలను ఖండించారు. కేవలం ఆయన బెంగళూరు సంబంధించి ఒక బిజినెస్ పని మీద డీకే శివకుమార్ ని కలిశాను తప్ప ఎలాంటి పార్టీ మారే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఆయన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. దీంతో ఆ ఎపిసోడ్ కు తెరపడింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ అగ్రనేతలతో ఆయనకి టచ్ లోకి వెళ్లారనేటువంటి వార్తలు వినబడ్డాయి. దానిపై కూడా మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. కేవలం అంటే తన మనవరాలి ఫంక్షన్ సంబంధించి మాత్రమే ఆయన ఇన్విటేషన్ కోసం వెళ్ళాను తప్ప రాజకీయం వేరు, రిలేషన్ వేరు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో ఆ ఎపిసోడ్ కు కూడా ఫుల్ స్టాప్ పడ్డది. కానీ ఇప్పుడు ఆయన అనుచరుడి బర్త్డే సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంతమందుకు వివాదాల కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి దారులు క్లోజ్ అయ్యాను కనుక ఇక ప్రత్యామ్నాయం బీజేపీనే అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి వెళ్తారు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా మల్లారెడ్డి పార్టీ మార్పుపై కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ ఆయన చేసిన ఒక్క వాక్యం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకైతే కారణమైందని కూడా చెప్పొచ్చు. బర్త్డే పార్టీ నిజంగానే వీడ్కోని పార్టీగా నాంది అయిందా, లేక ఇదంతా రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది కూడా మల్లారెడ్డి తీసుకునేటువంటి తదుపరి నిర్ణయంతో కూడా స్పష్టత రానుందని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో కూడా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఆమె కూడా బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్ళినట్టు, ఆమెకు మంచి టికెట్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా ప్రచారం అయితే జరిగింది. తర్వాత ఆమె కొన్నిసార్లు ఖండించడం జరిగింది, కొన్నిసార్లు నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారని హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా మల్లారెడ్డి వ్యవహారం కూడా రాజకీయాల్లో కొత్త చర్చకైతే తెరలేపిందని కూడా చెప్పొచ్చు. ఇద్దరు కలిసి అంటే మల్లారెడ్డి ఆయన కోడలు ఇద్దరు కలిసి బీజేపీలోకి వెళ్తారా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడం, ఆయన దూరం పెట్టడమే ఈ పరిస్థితికి కారణమని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటీవల కాలంగా కూడా ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆయనని దూరం పెట్టింది అనేటువంటి చర్చ ఆ పార్టీ వర్గాల నుంచే వినబడతా ఉంది. ఆ నేపథ్యంలోనే
తనను పొమ్మనలేక పొగబెడుతున్నారనేటువంటి ఆవేదనను ఆయన ఆన్సర్ల వద్ద కూడా చెప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో కూడా బీజేపీకి మల్లారెడ్డి బీజేపీకి వెళ్తున్నారనేటువంటి ఐన్యూస్ కథనాలు కూడా ఈ తాజా పరిణామం కూడా బలాన్నిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి నిజంగా మల్లారెడ్డి బీజేపీకి వెళ్తారా, లేకుంటే ఇంకా ఆయన ఏమైనా స్టెప్ తీసుకుంటారా, లేకుంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్య సరదాగా మాట్లాడాను అని వివరణ ఇచ్చుకుంటారా అనేది కూడా చూడాల్సింది. మరి కాసేపట్లో మల్లారెడ్డి కూడా ఈ పరిణామంపై కూడా ఆయన వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది, స్పందించే అవకాశం కూడా ఉంది. ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందని కూడా చూడాల్సి ఉంది. శ్రీజ, కిరణ్, మీరు హోల్డ్ లో ఉండండి, ఒక 1 minute షార్ట్